సో, బ్రిటిష్ మనల్ని 1947లో వదిలి వెళ్ళేటప్పటికి దానికంటే ఒక 1, 2, 3 ఇయర్స్ ముందు నుంచే ప్రాసెస్ స్టార్ట్ అయిందన్నమాట. వాళ్ళు చెప్పడం మొదలుపెట్టిండ్రు. మేమింకా ఒక కొన్ని నెలల్లోనో, సంవత్సరాల్లోనో వదిలి వెళ్తున్నాము. సో, ఇంక మీరు ఆల్ ప్రిన్స్‌లీ స్టేట్స్ అన్నమాట. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు 200 ఏండ్ల కంటే ముందు వచ్చినప్పుడు, వాళ్ళందరూ రాజుల దగ్గర నుంచి సార్ట్ ఆఫ్ కొంతమందిని ఆక్రమించుకున్నారు. కొంతమంది దగ్గర వన్ డీల్, ఇంకొకరితో పాటు ఇంకొకరి దగ్గర స్ట్రెయిట్ డీల్ ఇట్లా అన్ని పేపర్ వర్క్ ఉన్నాయి, లేనివున్నాయి. సో, వాళ్ళు 565 ఇండియాలో ఇప్పుడు మెర్జ్ అయిన ప్రిన్సీ స్టేట్స్‌కి చెప్పిండ్రన్నమాట. మీకు 3 ఆప్షన్‌లున్నాయి. జాయిన్ ఇండియన్ యూనియన్, జాయిన్ పాకిస్తాన్ యూనియన్ ఆర్ యూ కెన్ స్టే ఇండిపెండెంట్ అని. సో, ఓన్లీ ఒక పాకిస్తాన్‌లో జాయిన్ అయినాయి. ఓన్లీ మన బంగ్లాదేశ్, ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్ ఈస్ట్ పాకిస్తాన్ అన్న పార్ట్ ఇండియా మెయిన్ ల్యాండ్‌లో ఉండి పాకిస్తాన్‌లో జాయిన్ కావాలనుకుంది. అది వదిలేస్తే జమ్మూ అండ్ కాశ్మీర్, జునాగఢ్ మన